అందుకే ఇది దిస్ ఇస్ మనందరి సినిమా, మనం రెగ్యులర్ లైఫ్ లో చూసే సినిమా. దిస్ ఇస్ నాట్ ఎక్కడి నుంచో కొత్తది చూస్తుంటే మన చుట్టూ జరుగుతున్నట్టే ఉంటది. నువ్వు యూ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. మరే నాకు ఇట్లా అయింది కదా అనిపించే అటెట్యూడ్ ఉంటుంది. సో ఓకే, మూవీలో బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఏంటన్నా? నాకు పర్సనల్ గా చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు స్టోరీ అంత కనెక్ట్ అయింది కాబట్టే చేశాను. బట్ మహర్షి గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఆ, అమ్మాయి అసలు నీకు కోపం రాదా, ఎందుకు ఎట్లుంటావు, దట్ సీన్, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా ఇష్టమైన సినిమా సీన్ నాకు. అది తర్వాత ఇంట్లో జరిగే సంభాషణలు, సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత క్యూట్ సీన్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇస్తున్నారు కదా, అప్కమింగ్ ఏదైనా మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు హీరో నేమ్? అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, తెలుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ముందు ముందు చేయబోతున్నా ప్రాపర్లీ. ఇప్పటివరకు అయితే మల్టీ స్టార్ ఏం లేదు. టాప్ హీరోయేనా? అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, నాకు తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్స్ లోనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన వాటిలో అయితే మల్టీ స్టార్ ఏం చేయలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిరంజీవి విజయశాంతి టైటిల్ పెట్టారు. నాకు తెలిసి మీరు ఇప్పుడు మెయిల్ నర్సింగ్ చేశారని చెప్పారు. నాకు తెలిసినంత వరకు మీరు మెగా స్టార్ ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ కూడా నర్సింగ్ సర్వీస్ అందించారు అని తెలుసు. అట్లాగే మీరు చిరంజీవి ఫ్యాన్ అని ఇప్పుడు చెప్పారు. సినిమాలో కూడా మీ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టారు. అంత అభిమానించే మీ హీరో వరకు ఈ సినిమా వెళ్ళిందా? మీరు ఎప్పుడైనా ఆయన అప్రోచ్ అవ్వడం, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచింగ్ లేదా టీజర్ ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే సినిమా వెళ్ళింది సార్. అంటే నేను ఇంతకుముందు కూడా మొన్న కోవిడ్ టైంలో కూడా సార్ చేసిన సేవలకు కానీ ఒక ఎడిట్ నోట్ రాశాను ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక ఎడిట్ నోట్ రాశాను. ఫోన్ చేసి పలకరించారు, అంటే ఒకసారి టైం కూడా ఇచ్చారు. కానీ అంటే నేను ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ హ్యాండ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు అంటే మనం ఒకటి అనుకుంటే, నేను అంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి టైం స్క్రీన్ పైన ఉంటుంది కదా. నేను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రండి మేము ఒకసారి చిన్న బ్లెస్సింగ్స్ నేను అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనుకున్నాను. ఆ టైంలో నేను ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది, సార్ ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కలవలేకపోయాను. కలుస్తాను సార్, ఈ మధ్య వెళ్ళి కలుస్తాను తప్పకుండా. ఒక బ్లెస్సింగ్ నోటు, అంటే నాకు నా స్థాయి సినిమాకి ఆయన ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు, అది జరుగుతుందని నమ్మకం ఉంది సార్ నాకు. ఓకే, హీరో గారు చెప్పండి అండి, మిమ్మల్ని ఈ కాలపు కృష్ణ గారు అనుకోవచ్చా? మీరంటే చాలా సంతోషం అన్న. అంటే మీరు వరుసగా సినిమాలు చేస్తా ఉన్నారు. పొద్దున్న ఒక ట్రైలర్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా సాంగ్ లాంచ్ అవుతుంది, అట్లా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తా ఉన్నారు నాన్ స్టాప్ గా. దీనివల్ల ఒకవేళ రిలీజ్ టైంలో దగ్గర పడ్డప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది అనిపించలేదు? అవుతుంది అన్న. అంటే నేను అదే చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, నన్ను కూడా అర్థం చేసుకుంటాని. బట్ అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది అన్న.